ఇప్పుడు దీనికి మనం గుండీలు పెట్టాలన్నమాట. గుండీలు ఏంటంటే పార్లీ బిస్కెట్లు. ఇప్పుడు ఇవి తినే డేట్స్ అన్నమాట. ఈ డేట్స్ మనకి కళ్ళు. ఒకసారి మా కారులు చూడండి, మొత్తం స్నోతో ఎలా నిండిపోయిందో. ఇప్పుడు మన స్నోమ్యాన్కి హ్యాట్ పెడతాం. హ్యాపీ బర్త్డే. ట్యాంగ్ ట్యాంగ్. బాగుందా బాను? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. చూస్తున్నారు కదా స్నో ఎలా ఉందో, మొత్తం స్నోని చుట్టూ అంతా. ఒకసారి మా కారులు చూడండి, మొత్తం స్నోతో ఎలా నిండిపోయిందో. నిన్న నైట్ నుంచి నాన్ స్టాప్గా పడుతుంది స్నో, ఇంకా లైట్గా పడుతుంది చూసారా. అసలు ఇదిగో ఇట్లా స్నో మెజర్ చేయాలంటే ఇప్పుడు కాలేస్తాను నేను. ఇక్కడ చూడండి ఎంత లోపలికి పోతుందో. ఓయ్, ఆల్మోస్ట్ అంటే ఇక్కడ వరకు వచ్చింది, మోకాళ్ళకి హైట్ హాఫ్లో వచ్చేసింది అనమాట. ఇంకా స్నో ఉంది నా కాలు కింద, ఇంకా పూర్తిగా వెళ్ళట్లేదు కాలు కిందకి. ఇంత స్నో ఉంది కదా. ఇప్పుడు మనం స్నోమ్యాన్ చేద్దాం. ఈ వీడియోలో స్నోమ్యాన్ ఎట్లా చేస్తాలో చూపిస్తాను మీకు. ఫస్ట్ స్నోమ్యాన్ చేయాలంటే కొన్ని ఆయుధాలు కావాలన్నమాట మనకి. ఇదిగో స్నో షవల్ అనమాట. స్నో అంతా చుట్టుపక్కల ఉన్న స్నో అంతా తీసుకొచ్చి ఒక చోట పోగు చేసుకోవాలి. ఆ తర్వాత మనకి షేప్ కావాలి కదా, తలకాయ షేపు, పొట్ట షేపు. ఇదిగోండి మన ఆయుధం అన్నమాట. ఈ రెండు మన ఆయుధాలు. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్నోమ్యాన్ను. అందరూ చూడండి, ఎండ్ వరకు సూపర్ ఉంటుంది. ఫాస్ట్గా అంటుంది ఏంటంటే, సేమ్ ఇంత చేసాం అనుకో సెట్ పైన. ఇక్కడ బయట చేద్దాం అన్నమాట. బయటే చేద్దాం. ఇదిగో హాఫ్ పొట్ట అయిపోయింది, రిమైనింగ్ హాఫ్ పొట్ట చేద్దాం.
వాట్ ఈస్ ఇట్? వీడు నా పరువు తీస్తున్నాడు. ఫైనల్గా ఓవరాల్ ఫినిషింగ్ అయినాక నాకు పని చేయాలి. ఇదేంటిది? ఇది ఇంకో పొట్ట. పొట్ట మా దానికి 2 పొట్టలు ఉన్నాయి. ఈ పొట్ట కథలు అయితే బాగుంటుందేమో. ఓ మై గాడ్, లేవట్లేను. అట్లా పెట్టు, ఇట్లా కిందకి ఇట్లా పక్క జారుస్తాం. ఓకేనా? ఇంకోట్ల పైనకి వదిలు వదిలు. ఎట్టి కొట్టాలి దాంట్లో. అని పొరపాటున కూడా మేము పడితే ఏందన్న పరిస్థితి ఇక్కడ నడిచేవాళ్ళ మీద. ఇది అంత ఎత్తుందా కింద పడడానికి? అది మస్తు దానికి పొట్ట అదిరిపోయింది మాకు. బుగాళ్ళు అనుకుంటారా నన్ను? అరే ఏంట్రా అది? అది ఏంటది? నువ్వు ఉందనా కొడతారా రే? యూట్యూబర్స్ ఇంటికి వచ్చి చూసే వాళ్ళు వచ్చి నన్ను కొడతారా బాబు. ఓకే, ఇప్పుడు దీనికి చేతులు అవన్నీ సెట్ చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఇవి తినే డేట్స్ అన్నమాట. ఈ డేట్సే మనకి కళ్ళు. మనకి ఇప్పుడు ముక్కు, నెక్స్ట్ ముక్కు ముఖ్యం. ముక్కు పెడదాం. ఇప్పుడు మన స్నోమ్యాన్కి హ్యాట్ కడతాం. హ్యాపీ బర్త్డే. బాగుందా బాను? ఇది కూడా ఇప్పుడు ఈ స్నోమ్యాన్లో ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది అంటే ముక్కు తక్కువైంది. మనం ఇప్పుడు ముక్కు ఇప్పుడు దీనికి మనం గుండీలు పెట్టాలన్నమాట. గుండీలు ఏంటంటే పార్లీ బిస్కెట్.
అదనమాట మొత్తానికి. అలా మా స్నోమ్యాన్ మొత్తం రెడీ అయిపోయారు. మా స్నోమ్యాన్ అది ఇంకా స్నో పడుతుంది, ఇంకా స్నో పడుతూనే ఉంది. ఎక్కడి నుంచి పడుతుంది ఇది? నిన్న రాత్రి స్టార్ట్ అయింది చెప్పా కదా, పడుతూనే ఉంది. కానీ మస్తు ఎంజాయ్ చేసాం లాస్ట్. యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు స్నోమ్యాన్ చేశాను, లాస్ట్ ఇయర్ చేయలేదు అనమాట. లాస్ట్ ఇయర్ అసలు చాలా స్నో తక్కువ మన ఈసారి ఇప్పుడు ఇలా స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఇంకా అసలు ఎట్లా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు. అయ్యో చలి అయితే మాత్రం చంపేస్తుంది, ఇంకెళ్ళిపోతాం. ఇంకా మన వల్ల కాదు, ఆల్రెడీ స్నోమ్యాన్ చేసి బాయ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. మనం ఏదో స్నో మామూలుగా పడతలేదు, నిన్నటి నుంచి పడుతుంది, ఇంకా పడుతూనే ఉంది. చలి సంపింగ్. ఓకే బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కెనడా కుర్రాళ్ళు.